అన్ని మంచిగా చేస్తుంది. ఈ ఫ్రీ బస్ గురించి ఏమంటారు అంకుల్? అమ్మా ఫ్రీ బస్సు కరెక్టేనా? ఉంచాలా తీసేయాలా అది ఉంచాలి లేట్ గురించి కదా. ఉంచితే కానీ జెంట్స్ కి మంచిగా ప్లేస్లు ఇస్తలేరు అని అంటుంటారు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? మంచిగా. అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాడు, మరి 6 గ్యారెంటీలో మీకు ఎంత అందినాయి? అది అయితేనే ఉంటాయి. కానీ అప్పు ఎవరు ఇస్తలేరు నాకు అని అంటున్నాడు కదా ఆయన. టైం పడుతుంది ఇంకా. ఇప్పుడు వచ్చే 18,000 కోట్ల నెలకి నేను మిత్తిలు 6,000 కడుతున్నా, మిత్తి 6,000 ఏమో వీళ్ళకి ఎంప్లాయీస్ కి జీతాలు సరిపోతున్నా, మిగిలిన 6,000 ఉంటే నేను పథకాలు అడిగాలి, నేను ఎట్లా బతకాలి అని అంటున్నాడు కదా ఆయన. ఏదో ప్రాబ్లం ఉంటేనే ఉంటుందమ్మా. మరి సప్లై చేస్తా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి ఏమో అదమ్మా, మనకి అంత ఐడియా లేదు సార్. అంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు అంకుల్, మీకు కరెక్ట్ వస్తున్నాయి పెన్షన్లు? మాకు సరే పెన్షన్ ఇస్తలేరు. ఇప్పుడు సర్వేలు చేసిండ్రు కదా, ఉచిత ఇల్లులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని చెప్పి. అదంతా నాకు ఐడియా లేదు. సారీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎట్లా ఉంది? మా ఇప్పుడు కదా మంచిగానే ఉంది. ఎందుకని ఎక్కడ మంచి? మాకు ఏ పనులైనా ఏరియాకైతే మంచిగా చేస్తుండు. మాది కర్నాటక డిస్టిక్, మాకు చాలా బాగానే ఉంది. అంటే ఫ్రీ బస్సులు తీసేయాలి అనేసి లేడీస్ అంటున్నారు, కానీ ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని ఆయన అంటుండు. మరి అవి తీసేసినా పర్లేదు, ఉంచినా పర్లేదు, అది తీసేస్తే నయ్యం. మరి ఎందుకట్లా? ఏముంది ట్రాఫిక్ తో ఇబ్బంది అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ గురించి అడిగితే అసలు ఖజానా లేదు, అప్పు పుట్టడానికి కూడా లేదు, నన్ను చూసి ఎవరు అప్పిస్తలేరు అని అంటుండు. మరి ఆయన మరి మనం ఏం చేస్తాం, ఆయన మనం చేయలేము కదా. 6 గ్యారెంటీలు అన్ని కాడికి అయితే అందిస్తూనే ఉంటుండు కదా, ఒకటి కూడా చేస్తుండు కదా. సన్న బియ్యం ఇస్తుండే కానీ ఇచ్చినట్టే, కానీ దాంట్లో అన్నం బాగుంటలేదు, ముద్దలు అవుతుంది, మెత్త అవుతుంది, మొత్తం బెల్లబోలెక్క. ఓకే, మాకు బస్సు అవుతుంది. ఆగండి ఒక్క నిమిషం, వస్తుంది బస్సు.